ఉచిత పథకాలతో పరాన్న జీవులను సృష్టిస్తున్నామా? ఉచితాల వల్ల ప్రజల పని చేయడానికి ఇష్టపడట్లేదు. ఏ పని చేయకుండానే రేషన్ డబ్బు పొందుతున్నారు. నిరాశ్రయులను సమాజ ప్రధాన స్రవంతిలోకి చేర్చి దేశాభివృద్ధికి వారు తోడ్పడేలా చేయాలి సుప్రీంకోర్టు. ఈ సుప్రీంకోర్టు ఇది సిగ్గులేని తీర్పు. ఇది సుప్రీంకోర్టుకు సిగ్గుశరం ఉండాలి అంటున్నా మాట్లాడడానికి. ఈ దేశ సంపద, ఈ దేశంలో 83% నిరుద్యోగం పెరిగిపోతా ఉంటే ఈ సుప్రీంకోర్టు ఏం చేస్తున్నదని అడుగుతా ఉన్నా. 80% నిరుద్యోగం పెరిగిపోతా ఉంటే ఈ సుప్రీంకోర్టు ఏం చేస్తా ఉన్నది? ఇలా జాతీయ సంస్థలనంతా ప్రైవేటులకు కట్టబెడతా ఉంటే ఈ సుప్రీంకోర్టు ఏం చేస్తా ఉన్నది? ఈ 8 మంది కార్పొరేట్ కంపెనీలకు ఈ దేశ సంపదను 25 లక్షల కోట్ల రూపాయలు నరేంద్ర మోడీ కట్టుబెడితే ఈ సుప్రీంకోర్టు ఏం చేస్తా ఉందని నేను అడుగుతా ఉన్నా. ఇలా పేదలకు ఉచితాలు ఇస్తే మీకు మండలేస్తున్నా. అది మరి ఆదాయాలకు అంబానీలకు ఇలా రైట్ ఆఫ్ చేసినప్పుడు మీరు ఏ పొక్కలు దావుకున్నారని నేను అడుగుతా ఉన్నా. నిజంగా ఈ తీర్పులు రావడానికి కారణం బీజేపీ. ఈ తీర్పులు రావడానికి ఈ దుర్మార్గం నేను ఏమంటున్నా పేదల తరపున ఉచిత బియ్యం ఇస్తే ఎవడిచ్చామంటే బీజేపీని అడుగు. పేదల తరపున ఉచిత బియ్యం ఇస్తే, పేదలకు ఉచిత బియ్యం ఇస్తే మీరు ఈ విధంగా మాట్లాడితే సంపద దోసుకుంటే ఏం చేసిరు మీరు? ఇలా 100% 90% సంపద 5% జనాభా దగ్గర ఉంది. సుప్రీంకోర్టు ఏడవన్నావు సుప్రీంకోర్టు ఏం చేస్తున్నారు మీరు అంటున్నా? ఏం తీర్పులు మీరు అంటున్నా? ఇలా 5% మంది ప్రజల దగ్గర 90% సంపద ఉంది అంటున్నాం. ఆ 90% సంపదను మొత్తం ఎందుకు వెలికి తీసలేరని నేను అడుగుతా ఉన్నా. మీరు ఏం తీర్పులు చేస్తా ఉన్నారని అడుగుతా ఉన్నా. ఏం తీర్పులు అయ్యేవి? ఇలా అంటే ఉచిత పథకాలతో పరాన్న జీవులు. ఇక మిగతా వాళ్ళంతా పీకి కట్టలు కడతా ఉన్నారు. ఇక ధనవంతులు అంటే రోజు గడ్డపారేస్తుర్రు లేపుతారు, చెమటలు తీస్తావురు ధనవంతులు. మామూలు సంపద కాదు. ఇవాళ జియోడు 4 నెలలు పెళ్లి చేస్తున్నాడు. వాని పెళ్లి ఖర్చు ఎన్ని కోట్ల? 5,000 కోట్లు 10,000 కోట్లు ఒక పెళ్లి ఖర్చు పెట్టి వాని రీఛార్జ్ బతకనికి వచ్చినటువంటి లుచ్చాగాడు ఇవాళ 100 రూపాయలు సడన్ గా ఒక్కొక్క రీఛార్జ్ మీద 100 రూపాయలు పెంచి ప్రజలు రక్తము తాగుతున్నటువంటి దుర్మార్గులంతా ఇవాళ పెళ్లిలు 4 నెలలు చేసుకుంటే సుప్రీంకోర్టుకు సిగ్గుశరం ఉండొద్దు? సుప్రీంకోర్టుకు బుద్ధి జ్ఞానం ఉండాలి కదా అంటున్నా. 4 నెలలు పెళ్ళింది ఎవని సంపద? ఎవని అబ్బ జాగీరు? వాడు ఎందుకు జియో ఎంటర్ అయింది? ఎందుకు అడ్డగోలుగా ధరలు పెంచింది? ఎందుకు నాశనం అవుతుంది? ప్రశ్నించాల్సిన బాధ్యత మీకు లేదా? పేదరికం నిర్మూలించే బాధ్యత మీకు లేదా? ఉచితాలు ఎవరు తీసుకుంటున్నాడు? ఉచితాలు పేదలకు ఇస్తా ఉంటే ఇలా ఆకలి కేకలతో మడిపోతున్నటువంటి ప్రజలు మీ కళ్ళకు కనబడతలేరా? 39 కోట్ల మంది ప్రజలు ఈ దేశంలో అన్నమో రామచంద్రాన్ని బతుకుతా ఉన్నారు. ఒక పూట తింటే ఒక పూట లేనటువంటి బతుకులు బతుకుతా ఉంటే మీకు కామెంట్ సెన్స్ ఎట్లా ఉన్నది? మీరు ఎట్లా మాట్లాడతారు సుప్రీంకోర్టు? హౌ సుప్రీంకోర్టు కెన్ కామెంట్ ఆన్ దిస్ వర్డ్? నరేంద్ర మోడీని మీరు ఎందుకు నిలదీస్తలేరని నేను అడుగుతా ఉన్నా. నరేంద్ర మోడీ విదేశాల్లో తిరిగి ఇలా ఆయన ఎడుతున్నటువంటి సంపద ఏంది? సంపన్నుల కాపు కాస్తున్నటువంటి సంపన్నుల అది మన పంచన చేరినటువంటి నరేంద్ర మోడీని ఈ సుప్రీంకోర్టు ఎందుకు నిలదీస్తలేదని నేను అడుగుతా ఉన్నా. ఇలా మీడియాను మొత్తము గోధి మీడియా మారి నరేంద్ర మోడీ డబ్బా కొడుతుంటే సుప్రీంకోర్టు చెవులు మూసుకొని కళ్ళు మూసుకొని ఎట్లా వండుకున్నదని నేను అడుగుతా ఉన్నా. ఎందుకు శాతగాని పదవులు ఆ సుప్రీంకోర్టుకున్న పరవు తీసుకురు సగం మంది సన్నాసులు అన్నవాడి దళితుల క్రిమినల్ తెచ్చే గవాయి గాని లాంటి సన్నాసులు ఒక బేలా త్రివేది ఒక దేవత, ఆమె బ్రాహ్మణ అయినా ఒక అద్భుతమైనటువంటి రాజ్యాంగాన్ని కాపాడడానికి ప్రయత్నం చేసింది. ఈ స్టేట్మెంట్లన్నీ ఎవరివి? బీజేపీ స్టేట్మెంట్లు ఇవి అంటున్నా. ఇట్లే చేస్తారు వీళ్ళు. మొత్తం మీద ధరలు పెంచాలి, ఉచితాలు ఇవ్వద్దు, ప్రజలు చంపాలి. ఈ దేశాన్ని ప్రజలను చంపనికనే వచ్చి మొత్తం భక్తి పేరు చెప్పి దేవుళ్ళ పేరు చెప్పి ధరలు పెంచి ఉచితాలు మొత్తం బంద్ చేసి ప్రజలను చంపనికనే వచ్చింది దుర్మార్గులు. సిగ్గు శరం లేదు. ఇలా ఉచిత పథకాలతో పరాన్న జీవులను చేస్తారంట. ఎవడా పరాన్న జీవి? ఈ దేశ ప్రధానజీవి. ఈ దేశంలో ఉన్న ఆహారం తినడంట ఆయన. విదేశాలకు వెళ్ళి ఫ్లైట్లో రావాలంట. పుట్టగొడుగులు, కుక్క గొడుగులు, ఆ గొడుగులు, ఈ గొడుగులు. విదేశాలకు వెళ్ళి వస్తే తింటాడు. ఈయన గట్టిగా బలం కావాలి మోసం చేయడానికి. గవా ఇచ్చిండా?
సిగ్గు తప్పినవాడు దళితుడై పుట్టినవాడు. పని ఉన్నప్పుడు చేయకూడదని అంటే ఎవరు అనుకుంటారు? చాలా మంది గ్రామాల నుంచి పట్టణాలకు వస్తున్నది సరి అయిన పని దొరకక పోవడం వల్లనే. న్యాయవాది ప్రశాంత్ భూషణ్. ఇది నయమే, పని ఉన్నప్పుడు చేయకుండా ఉంటారు, మరి చేయకుండా ఉంటారు. దాని తర్వాత నేను వ్యవసాయ కుటుంబం నుంచే వచ్చాను. మహారాష్ట్రలోని ఎన్నికలకు ముందు ఉచితాలను ప్రకటించడం వల్ల వ్యవసాయదారులకు కూలీ దొరకడం లేదు. ప్రతి ఒక్కరికి ఇంటి వద్ద ఉచిత రేషన్ లభిస్తుంటే వారు పనికి ఎందుకు వస్తారు? జస్టిస్ బిఆర్ గైడ్. ఈ బిఆర్ వాడు దళితుడై పుట్టినీడు, ఇవో పనికి మాలినోడు. ఇలాంటి సన్నాసులు ఇలా పదవుల కోసం పాకులాడేటువంటి వ్యవస్థ. పేదల యొక్క పరిస్థితి తెలియదే. ఈ దేశంలో నరేంద్ర మోడీ పేదరికం ఎవడన్నా ధనవంతుడు బియ్యం ఇచ్చి తీసుకుంటాడా? మీరిచ్చే రేషన్కు, మీరిచ్చేటువంటి కట్టలకు ఏమో సంపద అనుకుంటారా, ఇలా వజ్రం బంగారం అనుకుంటారా? రేషన్ బియ్యం గురించి మాట్లాడతాం. సిగ్గు శరం ఉండాలి మాట్లాడనికే, సిగ్గు శరం ఉండాలి నీకు అంటున్నా. తినే అన్నం బియ్యం ఇస్తే బియ్యం కోసం పండుకుంటారు. మీ లుచ్చలేమో నీ పదవి కోసమేమో నువ్వు రాజ్యాంగానికి తూట్లు పొడుస్తావు. నువ్వు ప్రధానమంత్రి పదవి వచ్చినాక కూడా ఈ దేశ ప్రజల యొక్క సొమ్మంతా దోసుకోవాలన్నటువంటి ఒక దయ్యం లేక పాడైన ఈ ప్రధానమంత్రి మొత్తం పీక తింటా ఉన్నారు. మీకేమో సంపద కావాలి, పేద ప్రజలకు బియ్యం ఇస్తే నువ్వు ఓరవు. దుర్మార్గుడా. ఎంత అది లేదా మీకు సిగ్గు కాకుండా మాట్లాడారు. ఈ వాద్యంపై వివరణ సందర్భంగా జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ ఏసీ మాసిద్తో కూడినటువంటి ధర్మాసనం పలు తీవ్ర వ్యాఖ్యలు చేసిందట. ఎన్నికలకు ముందు మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో లార్జ్ బెహన్ వంటి పథకాలను ప్రవేశపెట్టడంతో ప్రజలు ఉచితాలపైన ఆధారపడుతున్నారని, అంటే పని చేయడానికి ఇష్టపడడం లేదని, పని చేయకుండా ఉచిత రేషన్ పొందుతున్నారని జస్టిస్ గవాయ్ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా పని ఉన్నప్పుడు చేయకూడదని ఎవరనుకుంటారు? చాలా మంది గ్రామాల నుంచి పట్టణాలకు వస్తున్నది సరి అయిన పని దొరక్కపోవడం వల్లనే కదా అని ప్రశాంత్ భూషణ్ చేసిన వ్యాఖ్యలను ఆయన తిప్పికొట్టారంట. సిగ్గులేదు తిప్పికొట్టలేక నీకు. అంటే మీకు ఒక కోణం మాత్రమే తెలిసినట్లున్నది. నేను వ్యవసాయం కుటుంబం నుంచే వచ్చాను. మహారాష్ట్రలో ఎన్నికలకు ముందు ఉచితాలను ప్రకటించడం వల్ల వ్యవసాయదారులకు కూలీ దొరకడం లేదు. ప్రతి ఒక్కరికి ఇంటి వద్ద ఉచితంగా రేషన్ లభిస్తుంటే వారు పనికి ఎందుకు వస్తారు అని ప్రశ్నించారు. ఇదేమైనా ఈ అంశంపై నిజంగా నేను ఏమనుకుంటా అంటే పెద్ద స్థాయి కొద్ది సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అంటే వానికి బుద్ధి జ్ఞానం ఉంటుందని మేము అనుకున్నాం. కానీ బుద్ధి జ్ఞానం లేని సన్నాసులు ఏమైనా ఉంటారని మేము అనుకున్నాం. నేను ఏమంటున్నానంటే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పులకు ఎదురు తిరగడం నేరము. సుప్రీంకోర్టుకు ఎదురు తిరగడం నేరమని నాకు తెలుసు. కానీ ఇలా దేశ సమస్య 150 కోట్ల మంది దేశ సమస్య ఇలా 90% సంపద 5% మంది దోసుక తింటా ఉంటే ఈ గవాయ్ అనేటువంటి లుచ్చా ఏడవున్నాడని అడుగుతా ఉన్నా. ఎందుకు ప్రశ్నించడం ప్రజల తరపున అని చెప్పి. ఇలా ఎవరి శత్రువులు అంటే దుర్మార్గులు, ఈ జాతిలో పుట్టి ఈ జాతికి ద్రోహం చేసేటువంటి లుచ్చలు పుట్టుకొస్తారు పుట్టగొడుగులని ఆనాడే చెప్పిండు అంబేద్కర్ గారు. ఐఎమ్ డిమాండింగ్, ఐఎమ్ సేయింగ్ అబ్జెక్షన్, ఐఎమ్ అపోజింగ్ ద వర్డిక్ట్ ఆఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్. వాట్ ఎవర్ యూ స్పోక్, వాట్ ఎవర్ కామెంట్స్ ఆన్ ద పూర్ పీపుల్, యూ షుడ్ టేక్ బ్యాక్. Otherwise, the people of India can realize at the right time they will give answer to you.